నిడిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 20 సెకండ్ స్టాంజా 20వ కీర్తన 2వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు సహాయం చేసేటటువంటి దేవుడు. మన జీవితంలో పలు పరిస్థితులు నిస్సహాయ స్థితికి మనల్ని గురి చేస్తాయి. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరున్నప్పటికీ కూడా అనుభవించేటటువంటి పరిస్థితులు ఏ విధమైన సహాయం ఎక్కడ దొరకనదిగా మన జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం. ఇట్టి నిస్సహాయ స్థితిలో ఎంతోమంది ఏది చేయలేక తమ జీవితాలను చాలించేటటువంటి వారిని ఎందరినో చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరున్నారా? లేదా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా నిస్సహాయ స్థితిని అనుభవించుచున్నారా? ఏమాత్రం అధైర్యపడకండి. పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం చేసే దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మన సృష్టికర్త, మన నిర్మాణకర్త, ఈ భూమి మీద మన పరిస్థితులన్నిటినీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు మనకు సహాయం చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 4 వర్స్ 1. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య దైవజనుడైన ఎలీషా వద్దకు వచ్చి తాను కలిగి ఉన్నటువంటి నిస్సహాయ స్థితిని లేక తను ఎదుర్కొంటున్నటువంటి బాధను ఆమె అక్కడ తెలియచేయటను మనం గమనించగలం. తనకున్న సమస్య అప్పుల బాధ. ఆ అప్పులను బట్టి ఆ అప్పుల వారు తనకున్నటువంటి 2 కుమారులను తమకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చినటువంటి సందర్భం అది. అప్పటికి ఆమె భర్త ఈ లోకయాత్ర ముగించారు. తన భర్త బ్రతుకున్న కాలంలో ఎంతో భక్తి కలిగినటువంటి వ్యక్తి. అయితే ఈ సమస్యను దైవజను వద్దకు వచ్చి తెలియపరిచినప్పుడు ఎటూ తోచని పరిస్థితుల్లో, ఏ ఆలోచన తట్టని సమయంలో దైవజనునికి తెలియపరచగా, దైవజనుడు దేవుని ఆత్మ కలిగినటువంటి వారు గనుక సహజంగా మానవులకు తట్టని ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలకు ఆయన బయలుపరిచేటటువంటి వారు గనుక, ఆ కారణాన్ని బట్టి దైవజనుని ఎలీషా ఆమెకు చెప్పినటువంటి మాట చొప్పున ఆమె చేసినటువంటి కారణం వర్డ్ 7, 7వ వచనంలో, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆశ్చర్యరీతిగా తనకున్నటువంటి అప్పు తీర్చుటకు తగినటువంటి సహాయమును, రెండోదిగా ఆమెయు ఆమె పిల్లలు బ్రతుకుటకు తగినటువంటి సహాయమును ఆశ్చర్యరీతిలో ప్రభువారు ఇక్కడ చేయటను మనం గమనించగలం. తన దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆమె దాచకుండా తన దగ్గర ఉన్న ఒక నూనె కుండ విషయాన్ని తెలియపరిచింది. దైవజనుడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర దొరకగలిగిన ఒట్టి పాత్రలను ఎరువు తెచ్చుకునుము. అప్పుడు నీవును నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచమని ఆమెకు తెలియపరిచినప్పుడు, ఆమె దైవజనుడు చెప్పినట్లుగా చేసిన తర్వాత పాత్రలన్నీ నిండిన తర్వాత అప్పుడు దైవజనుడు నొద్దకు వచ్చి ఈ మాట చెప్పినప్పుడు, దైవజనుడు చెప్పినటువంటి మాట, నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని చెప్పటను గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆమె వద్ద ఉన్న ఒక నూనె కుండ ఆశ్చర్యరీతిగా అనేకుల పాత్రలను అది నింపటానికి కారణమైంది. ఆశ్చర్యకరమైన రీతిలో కలిగినటువంటి దేవుని సహాయము
ఆమెకున్నటువంటి నిస్సహాయ స్థితి నుండి విడుదల పొందడానికి కారణమైంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ప్రభువునందు మీకు విశ్వాసం ఉందా? ఆ విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మనకు తెలియని నూతనమైనటువంటి ఆలోచనను, మార్గములను దేవుడు మనకు బయలుపరిచి గొప్ప సహాయాన్ని మనకు చేస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. నిస్సహాయతతో కూడినటువంటి పరిస్థితుల్లో మేము నీ యొద్దకు వచ్చినప్పుడు ఊహించని ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచరణ దీవించండి. నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందిన వారిని ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షేమములు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమెన్.